హలో హాయ్ అండి, అందరికీ సంస్కారంతో కూడుకున్న నమస్కారాలు. ఈడేం పార పట్టుకొని ఏడకు పోతున్నారు అనుకుంటున్నారా? నేనైతే పొలాలు చెక్కడానికి అయితే వెళ్తున్నాం. అందరు ముందుగానే వచ్చేసినారు, నేనే లేటుగా వచ్చిన. మా వాళ్ళు వచ్చి రాగానే మంచి హుషారు మీద ఉన్నారు. ఒక 20 మంది దాకా పనికైతే వచ్చారు. అంతలోపు పక్క పొలం నుండి పాటలు వినిపిస్తున్నాయి. మా గిరిజన ప్రాంతాల్లోని ఈ విధంగా అందరూ కలిసి ఏకదాటిగా ఒకరికి ఒకరు సాయం చేసుకుంటూ పని చేస్తుంటాం. ఒకవైపు ఆడవాళ్ళు హుషారుగా పాటలు పాడుకుంటుంటే ఒకవైపు మగవాళ్ళు చక్కగా పని చేసుకుంటున్నారు. పూర్వం ఈ విధంగానే పాటలు పాడుకుంటూ నాట్లు వేసేవాళ్ళు. చాలా రోజుల తర్వాత మళ్ళీ వింటున్నాను ఇది. అంతలోపే మా కుర్రోళ్ళు అయితే పీతలు పట్టడానికి రెడీ అయిపోయినారు. మా బాబాయ్ కన్నంలో ఉన్న పీతను కూడా వదలట్లేదు. మా వాడు పీతను ఎలా పట్టుకున్నాడు చూడండి. ఇతనే మా ఊరి బాబాయ్. ఇంట్లో డేంజర్ అండి, దూరంగా ఉండాలి వీడికి. అంతలోపే మధ్యాహ్నం అయిపోయింది. గంజి తాగుదామని అంతా రెడీ అయిపోయాము. మా వాళ్ళంతా గంజి అనుకొని డ్రింకులు తాగేస్తున్నారు. వీళ్ళకేంటో కానీ గంజి తాగినా సరిపోవట్లే, పీతలు కాల్చుకుంటూ తినేస్తున్నారు. గంజి తాగడం అయితే అయిపోయింది. అందరూ పని చేయడానికి సిద్ధమవుతున్నారు. తర్వాత మళ్ళీ పని మొదలు పెట్టాము. ఓడి అమ్మ, అంతలోపే మా బాబాయ్ అయితే పామును పట్టేసుకున్నాం. కచ్చలు వాహిన. ఉభ పొలాలు అయితే అయిపోయినాయి, ఇదే చివరి పొలం. అంతలోపే ఇంకా టైం ఉంది కదా అని పక్కనున్న గట్లు చెక్కుతున్నాం. ఆ గట్లు చెక్కడం కూడా అయిపోయింది. ఇంకా గంజి తాగి బయలుదేరడం ఇంటికి టైం అయిపోయింది. రే వాయ్ రజ్జికినా బొత్తు కూడా తిందనా. పని అయిపోయింది ఫ్రెండ్స్, ఇంటికి వెళ్ళిపోతున్నాం. మీరు మీ గ్రామంలో ఇలా కలిసి పని చేసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.